శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్ అని మనకి 82వ శ్లోకం కనిపిస్తూ ఉన్నది. పరమాత్మ నిన్నటి రోజున నైకశృంగః గదాగ్రజః అని చెప్పుకున్నాం. చతుర్వేదముల ద్వారా తెలియబడేవాడు, ఆ వేదములలో అతి ప్రధానంగా కనిపించేవాడు అనే ఒక అర్థం. నిగదం అంటే వేదానికి వ్యాఖ్యానమే నిగదమని పిలువబడుతూ ఉంటుంది. ఆ నిగదముల యొక్క అగ్రభాగాన తెలియబడేవాడు కనుక వేదముల యొక్క శృంగమున తెలియబడేవాడు, నిగదముల యొక్క మొదట తెలియబడేవాడు, వెరసి వాంగ్మయముల ద్వారా తెలియబడేవాడు అని ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ వాంగ్మయముల ద్వారా ఏ ఏ విధాలుగా తెలియబడ్డాడు అని అనుకున్నట్లయితే చతుర్మూర్తి అని 4 రకాల మూర్తులుగా ఆ పరమాత్మ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. విరాట్, సూత్రాత్మ, అవ్యాకృత, తురీయ అని 4 పదార్థాలు కనిపిస్తున్నాయి శాస్త్రంలో. విరాట్ సమస్తమైన బ్రహ్మాండం మొత్తము కూడా ఆ పరమాత్మ యొక్క ఆకృతి. పరమాత్మ విరాట్ పురుషుడు అంటూ ఉంటాం. పరమాత్మ సృష్టించినటువంటి ఈ జడచేతన పదార్థాల యొక్క సమిష్టి స్వరూపం మొత్తం కూడా పరమాత్మ యొక్క శరీరంగా భావన చేసినట్లయితే అది పరమాత్మ యొక్క విరాట్ స్వరూపము అని పిలువబడుతూ ఉంటుంది. ఈ విధంగా పరమాత్మ విరాట్ అని పిలువబడతాడు. ఆ తర్వాత సూత్రాత్మ. సూత్ర అంటే సంక్షేపంగా చెప్పుకోవాలి అన్నట్లయితే మనస్సమిష్టి స్వరూపం. జీవుల యొక్క అంటే ఈ స్థూల శరీరానికి కారణభూతమైనటువంటి సూక్ష్మ శరీరంలో అతి ప్రధానమైన వాటిలలో మనస్సు ఒకటి.
వీళ్ళందరూ కూడా ఆ మూల ప్రకృతికి అంటే సత్వరజస్తమో గుణాలకు లోబడి ఉంటారు. పరమాత్మ మాయాతీతుడు, ఆయనపై ఈ ప్రకృతి యొక్క వ్యవస్థ ఉండదు, పరిపాలన ఉండదు. కాబట్టి ఈయన ప్రకృతి ఆ పరమాత్మను వశపరుచుకోలేదు. కాబట్టి పరమాత్మ అవ్యాకృత అని పిలువబడతాడు. అంటే సాధనల ద్వారా ఆ స్థితిని గనక సాధించినట్లయితే ఇక జన్మ పరంపర ఉండదు. పాపపుణ్యములు ఉన్నట్లే పాపపుణ్యములు ఉన్నప్పుడే ఆ ప్రకృతిలో వైషమ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపము కానీ పుణ్యము కానీ ఏదీ లేదో అప్పుడు ఆ ప్రకృతి యొక్క అంటే సత్వరజస్తమో గుణాల యొక్క సామ్య స్థితి ఉంటుంది. సామ్య స్థితి ఉన్నప్పుడు జన్మలు పొందుట అనే ప్రసక్తి కలగదు. కనుక అది జన్మ పరంపర నాశక స్వరూపాన్ని ఇక్కడ అవ్యాకృత అని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత తురియం అనే పదానికి తరువాత అనే అర్థం చెప్పాలి. వాంగ్మనస అగోచరం, నామరూపాలు లేనటువంటిది, అఖండ ఆనంద చైతన్య స్వరూపం అని అనుకుంటూ ఉంటాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే వేదమంత్రాలు ఏ స్వరూపాన్ని అయితే చెబుతూ ఉన్నాయో ఆ స్వరూపానికి తురీయమని పేరు. అంటే నామం ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి స్థాయిని పరమాత్మ పొంది ఉంటాడు. కాబట్టి ఈ విధంగా విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయ అనే 4 రకాలైన మూర్తులతో విరాజిల్లేవాడు కనుక ఆయన చతుర్మూర్తి అని పిలువబడతాడు. ఇంకా అనేక వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. చతుర్యుగమూర్తి అని అర్థం చెప్పుకోవచ్చు. అక్కడ కూడా సీత, రక్త, పీత, కృష్ణ అనే స్వరూపాలనే చెప్పాలి. సీత అంటే అన్నట్లయితే శుభ్రమైన వాడు, స్వచ్ఛమైన తెల్లటి కాంతి వంటి కాంతి కలిగినటువంటి జ్యోతిస్వరూపంగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు కృతయుగం రోజుల్లో. ఎందుకు? సత్వగుణ ప్రాధాన్యం కలిగినటువంటి జీవులు ఆ కాలంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో రజోగుణ సంస్పర్శ లేక ఆధిక్యం కలిగినటువంటి జీవులు ఉంటూ ఉన్నారు కనుక రక్తవర్ణాత్మకంగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటారు. ఇక ద్వాపర యుగంలో ఈ సత్వ రజస్తమో గుణాల సమిష్టి స్వరూపం, మిశ్రమ స్వరూపం ఉంటుంది. కాబట్టి అక్కడ పీతవర్ణం, ఎల్లో కలర్లో ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటారు. ఇక తమోగుణ ప్రాధాన్యం కలిగినటువంటి ఈ కలియుగంలో స్వామి కృష్ణవర్ణంగా నల్లని స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇలా 4 రకాలుగా ప్రకాశించేటువంటి దివ్యమంగళ స్వరూపం కలిగిన వాడు కనుక ఆయన చతుర్మూర్తి అని పిలువబడతారు. పైపెచ్చు ఆ పరమాత్మ చతుర్భుజ, భక్తరక్షణార్థం ఆయన 4 చేతులతో విరాజిల్లుతూ ఉంటారు. శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరిస్తూ ఉంటారు. ఆయా జీవిని ఆయా విధాలుగా పరిరక్షించేందుకు ఆయా రకాలైన ఆయుధాలను ధరించి వెరిసి చతుర్భుజుడిగా దర్శనమిస్తూ ఉంటారు కనుక ఆయన చతుర్భుజ అని పిలువబడుతూ ఉంటారు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఇంచుమించు అన్ని చోట్ల కూడా చతుర్భుజమూర్తిగానే దర్శనమిస్తూ ఉంటారు. పైపెచ్చు ఆయన చతుర్వ్యూహ అని 4 రకాలైన వ్యూహాలు కలిగి ఉన్నవాడు అని అర్థం. వ్యూహము అంటే సేనల యొక్క సమూహము లేక గుంపు అను అర్థం చేసుకోవచ్చు. పరమాత్మకు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాలనే 4 వ్యూహాలు ఉంటూ ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. వాటితో పాటు పరమాత్మ యొక్క సృష్టి విలాసంలో, పరమాత్మ యొక్క ఈ సృష్టి ప్రక్రియలో శరీర పురుష, ఛంద పురుష, వేద పురుష, మహాపురుష అనే 4 రకాల వ్యూహాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆయా జీవులు, ఆయా సాధకులు ఆయా విధాలుగా పరమాత్మను దర్శించి ఆ పరమాత్మ యొక్క దర్శనం వల్ల కలిగినటువంటి ఆ తత్వజ్ఞానాన్ని లేక విస్తారమైన వాంగ్మయాన్ని లేక ఉపయోగాలను ఈ లోకానికి పంచారు. ఇలా లోకులకు, ఈ జనులకు ఉపయోగపడేటువంటి అంశాల యొక్క సమూహాన్ని 4 విధాలుగా పరమాత్మ దర్శింపజేశాడు కనుక ఆయన చతుర్వ్యూహ అని పిలువబడతాడు. శరీర పురుష అన్నట్లయితే నిందాకు చెప్పుకున్నట్లుగా చతుర్భుజాలు కలిగి వివిధమైన ఆకృతులను ధరించి దర్శనమివ్వట. భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తి స్వమాయ అని మనం చాలాసార్లు అనుకున్నాం. పరమాత్మ ఆయా జీవులను ఉద్ధరించడానికి ఆయా విధాలైన ఆభరణాలను లేక ఆయుధాలను లేక శక్తులను ధరించి ఉంటూ ఉంటాడు.
ఆ శక్తి ఆయనకు అవసరం లేదు. ఆ శక్తి చూడడం వల్ల, లేక ఆ ఆయుధాలను చూడడం వల్ల, ఆ ఆభరణాలను చూడడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. మనను సంతోషింప చేయడం కోసమే ఆయా విధాలుగా పరమాత్మ దర్శనమిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం చందనాంగది అనే నామం దగ్గర విస్తారంగానే చెప్పుకుంటూ ఉన్నాం. చాలామందికి ధ్రువుడు మొదలగు, ప్రహ్లాదుడు మొదలగు వాళ్ళందరికీ కూడా స్వామి ఒక ఆకృతిని ధరించి, ఒక ఆభరణాలను ధరించి, ఒక రకమైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చారు. తద్వారా అనేకమైనటువంటి విజ్ఞానాన్నే లోకానికి ఉపదేశం చేశారు. రెండవది ఛందోమయ పురుష. మనకి ఛందస్సు ఉంటుంది. అంటే ఏదైనా శ్లోకాలు చెప్పాలి అన్నట్లయితే, ఏదైనా మాటలు చెప్పాలి అన్నట్లయితే అక్షరాల యొక్క గుంపు ఉండాలి. 8 అక్షరాలు. ఈ విష్ణు సహస్రనామం అనే మహామంత్రం మొత్తం కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అంటే ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు చొప్పున మొత్తం 4 పాదాల్లో 32 అక్షరాలు ఉంటూ ఉంటాయి. ఇలా గాయత్రి, త్రిష్టుపు అనే రకరకాల సుమారు 32 ఛందస్సులు ఉంటూ ఉన్నాయి. కొంతమంది మహర్షులు, యాస్కాచార్యుల వారు, అలాగే పింగళుడు, పాణిని మొదలగు వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మను ఈ విధమైన దృష్టితో ఛందస్వరూపంగా ధ్యానించారు. పరమాత్మ వాళ్ళకు ఆ విధంగా ప్రత్యక్షమయ్యి ఇటువంటి ఛందో నిబద్ధమైనటువంటి స్వరూపాన్ని అనుగ్రహించి తద్వారా ఈ ఛందశాస్త్రాన్ని, వాంగ్మయాన్ని లోకంలోకి అనుగ్రహించారు. మరొకటి వేద పురుష స్వరూపం. ఎందరో మహర్షులు పరమాత్మను దర్శించి, అంటే ఇంద్రియాతీత స్థితిని చేరుకుని సర్వాత్మన వైరాగ్యాన్ని పొంది సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మను స్థిరంగా ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ యొక్క శబ్ద తరంగాలను గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు తమ యొక్క సాధన ద్వారా పరమాత్మను అంటిపెట్టుకు ఉన్నటువంటి ఆ శబ్ద తరంగాలను ఉద్దీపన చేసినప్పుడు ఆ శబ్ద తరంగాల యొక్క స్థూల స్వరూపమే మంత్రములు అని పిలువబడుతూ ఉంటాయి. వాళ్ళు ఆ మంత్రాన్ని దర్శించి స్వయంగా విని ఆ మంత్రం ఏమిటి, ఆ అందులో ఉండే అక్షరాలు ఏమిటి, అక్కడుండే స్వరం ఏమిటి, ఏ విధంగా పదవిభాగం చేయాలి, అక్కడ దేవత ఎవరు, ఆ దేవత యొక్క తత్వం ఏమిటి, దాని యొక్క ఉపాసనా విధానం ఏమిటి, ఒకవేళ కామ్యోపాసన అయినట్లయితే ఏ విధమైన ఉపాసన చేయాలి, ప్రయోగమైనట్లయితే ఏ విధమైన ప్రయోగం, ఉపసంహరణ విధానం ఎట్లా, ఈ విధమైన సమగ్రంగా ఆ మంత్రం యొక్క సమగ్ర విచారాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మంత్రద్రష్టలను పిలువబడుతూ ఉంటారు. ఎందరో మహర్షులు ఆ విధంగా మంత్రాలను దర్శించి వాటిని ఒక సంపుటీకరణగా చేసినట్లయితే ఈనాడు మనం వాటిని ఋగ్వేదమని, కృష్ణయజుర్వేదమని, సామవేదమని అధ్యయనం చేస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా వాంగ్మయ స్వరూపంగా సమస్త లోక జీవనానికి ఆదిభూతంగా ప్రామాణికంగా ఉండేటువంటి వాంగ్మయ స్వరూపంగా ఇచ్చాడు. కనుక ఆ పరమాత్మ వేద పురుష అని పిలువబడతాడు. వేదయతి వేత్తి దీని ద్వారా లోకం యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఆ స్వరూపానికి వేద అనే స్వరూపం ఏర్పడింది. అలాగే మహాపురుష, విరాట్ పురుషుడిని ఇందాక చెప్పుకున్నాం. ఈ జడచేతన పదార్థముల యొక్క సమిష్టి స్వరూపమే, అఖండ స్వరూపమే ఆ పరమాత్మ. విశ్వం అనే నామం దగ్గర మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది పరమాత్మ ఈ విధంగా 4 రకాలైన వ్యూహాలతో ప్రకాశించేవాడు కనుక ఆయన చతుర్వ్యూహ అని పిలువబడతాడు. పైపెచ్చు ఆయన చతుర్గతి. చతుర్విధ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చతుర్విధ భజంతే మాం అని చెప్పారు. 4 విధాలుగా ఆయన మనకు ఆశ్రితులు అవుతూ ఉంటారు. లోకంలో రకరకాలైన అర్థాలు చెప్పుకోవచ్చు. లోకంలో సాధారణంగా 4 రకాలైనటువంటి జనాలు ఉంటూ ఉంటారు. ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని. ఆర్త అన్నట్లయితే మనబోటి వాళ్ళందరం కూడా ఏదో కష్టం వస్తుంటుంది. ఆ కష్టం తీరడం కోసం పరమాత్మను ఆశ్రయిస్తాం కనుక మనమందరం ఆర్తులం. జిజ్ఞాసులు కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ పరమాత్మ ఏమిటి, ఈ వాంగ్మయంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చెప్పారు. వాళ్ళను రకరకాలుగా గురువులు దర్శించారు. వాళ్ళ యొక్క ప్రతిపాదన విధానం కొద్దిపాటి వైలక్షణ్యం తోస్తున్నది. అసలు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క తత్వం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వర్గానికి జిజ్ఞాసు వర్గము అని పిలుస్తుంటారు. వాళ్ళకు కూడా పరమాత్మే శరణ్యుడు. అర్థార్థి కొంతమంది ఆయా ఫలితాలు కావాలనే ఉద్దేశ్యంతో స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. కష్టాలు పోవాలనే అభిప్రాయంతో ప్రయత్నం చేసేవాళ్ళు ఆర్తులు అని పిలువబడుతూ ఉంటారు.
అది కాకుండా ఉద్యోగం కావాలనో, లేక వివాహం కావాలనో, సత్సంతానం కలగాలనో, మరొక ప్రమోషన్ కావాలనో, ఏదైనా విధమైనటువంటి జీవిక లభించాలనో, ఆయా విధాలైనటువంటి కామ్యాన్ని పురస్కరించుకుని పరమాత్మను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అర్థార్థి, సంపదలను కోరేవారు అని పిలువబడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా పరమాత్మే గతి. ఇంకా ఎవరైతే పరమాత్మ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని వాసుదేవ సర్వం, సర్వం వాసుదేవమయం జగత్ అనే జ్ఞానాన్ని పూర్తిగా దృఢంగా నమ్మి ఆ శ్రవణ మనన నిధ్యాసనాలు చేస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వానుసంధానం దృఢంగా చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనే పరితపన చేస్తూ ఉన్నారో అటువంటి జ్ఞానులకు కూడా పరమాత్మే గతి. కనుక 4 విధాలైన వాళ్ళకి 4 విధాలుగా గతి అయిన వాడు కనుక ఆయన చతుర్గతి అని పిలువబడుతూ ఉంటాడు. పైపచ్చు ఆ పరమాత్మ చతురాత్మ అని. ఆత్మ అంటే పరమాత్మ ఒకడే కదా, మళ్ళీ 4 ఆత్మలు ఎక్కడికి వచ్చాయి అనుకుంటారేమో. ఆత్మ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఆత్మ అనే పదానికి మనస్సు అనే అర్థం ఉన్నది. చతురమైన అంటే కౌశల్యం కలిగినటువంటి, చాతుర్యం కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు, చతురమైన మనస్సు కలిగిన వాడు కనుక ఆ పరమాత్మ చతురాత్మ అని పిలువబడుతూ ఉంటాడు. ఏమిటి ఆయనలో ఉండేటువంటి చాతుర్యం ఏమిటి, కౌశల్యం ఏమిటి అన్నట్లయితే ఆయన చెబుతూ ఉంటాడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ఒకడిపై ద్వేషము లేదు, ఒకడిపై ప్రీతి లేదు. అంటే నా మనసులో ఎటువంటి రాగము కానీ, ఏ విధమైన రాగము కానీ, ఏ విధమైన ద్వేషము కానీ ఏ వస్తువు పట్ల, ఏ జీవి పట్ల లేదు. కనుక నా మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది అని పరమాత్మ చెప్పాడు. ఇదే ఆ పరమాత్మలో ఉండేటువంటి, పరమాత్మ యొక్క మనసులో ఉండేటువంటి చాతుర్యం. అటువంటి స్థితిని మనం పొందాలి అనే ఉపదేశం పరమాత్మ ఒక పక్కన చేస్తూ, ఆ పరమాత్మ అటువంటి చతురమైన కౌశలమైనటువంటి ఆత్మతో ప్రకాశించే, మనస్సుతో ప్రకాశించేవాడు కనుక ఆ పరమాత్మ చతురాత్మ అని పిలువబడుతూ ఉంటాడు. అదే యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెబుతూ ఉంటారు. నియతం గురు కర్మత్వం, పనిని సక్రమంగా చేయండి, విధించిన పనిని కర్తవ్య బుద్ధితో చేయండి, ఆ పని యొక్క ఫలితంపై ఎటువంటి వ్యామోహాన్ని పెట్టుకోకండి, న శోచత న కాంక్షతి, కోరుకోకండి, బాధపడకండి, ఈ విధంగా రాగద్వేషరహిత స్థితిలో ఉండండి అని పరమాత్మ చెప్పాడు. ఇదే పరమాత్మలో ఉండేటువంటి పరమాత్మ యొక్క మనస్సులో ఉండేటువంటి చాతుర్యం. లేకపోతే ఈ ప్రకృతి యొక్క విపరిణమతను గమనించినట్లయితే మనకు మనోబుద్ధి అహంకార చిత్తాలు అని 4 రకాలైన మనస్సులు కనిపిస్తూ ఉన్నాయి. మనస్సు యొక్క విపరిణమితే మనః, బుద్ధి, అహంకారము, చిత్తము అని పిలువబడుతూ ఉంటాయి. ఈ విధమైన 4 రకాలైన అంతఃకరణములు మనస్సులు కలిగిన వాడు కనుక ఆ పరమాత్మ చతురాత్మ అని పిలువబడతాడు. పైపెచ్చు ఆయన చతుర్భావ, 4 విధాలుగా భావింపజేసేవాడు, భావింపబడుతూ ఉండేవాడు, భావింపజేసేవాడు. మనకి పురుషార్థాలు 4, ధర్మార్థ కామ మోక్షాలు అని. ధర్మాన్ని కొంతమంది పరిపాలన చేస్తూ ఉంటారు. ఏ విధంగా మనతో పక్కవాడు నడుచుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, ఏ విధంగా పక్కవాడు మనతో నడుచుకుంటే మనం బాధపడతామో, ఆ విధంగా మనం నడవకుండా ఉండుట, ఎదుటివాడు హ్యాపీగా ఫీల్ అయ్యేట్లుగా నడుచుకుండుట ధర్మము. ఈ విధంగా ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఆ విధమైన ధర్మాన్ని భావింప చేసేవాడు, సమకూర్చేవాడు కనుక ఆయన ధర్మ అని పిలువబడుతూ ఉంటాడు. ఈ విధంగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఎవరైతే అఖండానంద చైతన్య స్వరూపంగా పరమాత్మను నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్లకు ఆ స్థితిని అనుగ్రహించేవాడు కనుక, ఆ విధంగా భావింపజేసేవాడు కనుక ఆ పరమాత్మ అక్కడ మోక్ష అని పిలువబడుతూ ఉంటాడు. ఈ విధంగా 4 రకాలైన భావనతో ఉండేవాడు, భావింపజేసేవాడు కనుక ఆ పరమాత్మ చతుర్భావ అని పిలువబడతాడు. అలాగే చతుర్వేద మనకి 4 వేదాలు ప్రధానంగా ఉంటూ ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అలాగే సామవేదము, అథర్వణ వేదము అని వెరిసి అఖండమైన వేదరాశి ఉన్నప్పటికీ కూడా మనకి ధర్మంలో అత్యంత ప్రధానమైన ధర్మము యజ్ఞానుష్ఠానం కాబట్టి ఆ యజ్ఞోపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని వేదవ్యాస మహర్షి ఈ వేదాన్ని, అఖండమైన వేదాన్ని 4గా విభజించారు. 4 ముక్కలు చేయలేదు, 4గా విభాగం చేశారు. ఇవి ఋగ్మంత్రాలు అని, ఇది స్తోత్ర మంత్రాలని, ఇదేమో అంటే ఋగ్వేదమేమో
ఋగ్వేదమేమో స్తోత్ర మంత్రాలని హోతగారు చదవాలి అని, అలాగే అధ్వర్యు అనే ఒక ఋత్విక్కు చేయవలసిన పనులన్నీ కూడా యజుర్వేద భాగంలో ఉంటూ ఉంటాయని, ఉద్గాత వర్గం ఈ విధంగా ఆయా ఋత్విక్కులు ఆయా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులకు తగ్గట్లుగా అక్కడ వినియోగానికి అర్హంగా ఉండేట్లుగా వినియోగోపయోగిగా ఉండేట్లుగా ఆ వేదవ్యాస మహర్షి 4గా విభాగన చేశారు. వెరసి ఇటువంటి 4 విధాల వేదముల ద్వారా తెలియబడేవాడు, లేక ఈ 4 వేదాలను సమగ్రంగా అవ్యంగా ఏమాత్రము వ్యంగ్యం లేకుండా అపార్థం చేసుకోకుండా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కనుక ఆ పరమాత్మ చతుర్వేద విధు అని పిలువబడుతూ ఉంటాడు. పైపెచ్చు ఆయన ఏకపాత్ అని, ఒకే పాదంతో ప్రకాశిస్తూ ఉంటారు అని. దీనికి అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. పాదోస్య విశ్వభూతాని, పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండం మనం ఎంతైతే విన్నామో ఎంతైతే ఊహించుకుంటామో ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క పాదస్థానం, ఒక పాదానికి ఎంత పరిమాణం ఉంటుందో అంత పరిమాణమే ఉంటుంది. మిగతా భాగం పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం ఉంటూ ఉంటుంది. లేక ఈ పరమాత్మ తన యొక్క ఒక పాదంతో ఈ భూమి మొత్తాన్ని ఆచ్ఛాదన చేసేశారు మన వామనావతారంలో. 2వ పాదంతో ఈ సమగ్రమైన భూమిని మినహాయించి మిగతా సమస్త బ్రహ్మాండాన్ని కూడా ఆయన కాలు పైకెత్తి ఆచ్ఛాదన చేసేశారు. అలా ఒంటి కాలుతో నుంచుని ఉన్నవాడు కనుక ఆ పరమాత్మ ఏకపాదని పిలువబడతాడు. నటరాజస్వామి వారిని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఇటువంటి దివ్యమంగళ స్వరూపంతో ఉన్న పరమాత్మను ఏకపాత్ అని పిలువబడుతూ ఉంటారు. ఇటువంటి గొప్పదైనటువంటి నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఎవరైతే ఈ శ్లోకాన్ని దృఢంగా అనుసంధానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు తమ తమ కార్యాలలో విజయాన్ని పొందుతూ ఉంటారు అనే ఫలశ్రుతి మనకి సాంప్రదాయకులు వివరించారు. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావః చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్. చతుర్వేద విదేకపాత్. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్వదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्भिर्विश्वयो निःशुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघ्रश्चुचिरूर्जितः अतेन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेगात्मा महाधृधित् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः
स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्च तावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुब्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा मोहोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणोद्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरजो निजः त्रिसामासामगः सामनिर्वाणं भेषजं भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तितः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः
उदीर्णः सर्वतश्चक्षुरणेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदिः वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधयो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाकृतो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरतिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिकः स्वस्तिकृत् स्वस्तिः स्वस्तिभुक् स्वस्ति दक्षिणः अरोद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः शब्दातिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः
वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टाक्षितेशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रीशार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈరోజు స్వామివారు మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. పూర్ణిమ సందర్భంగా మనం ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కూడా దర్శించుకుని పునీతులమవుదాం. ఇక ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.